దేశాన్ని కుదిపేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దాదాపు 18 ఏళ్ల తర్వాత కీలక న్యాయ పరిణామం చోటు చేసుకుంది. 56 మంది ప్రాణాలు కోల్పోయి 246 మంది గాయపడిన ఈ ఉగ్రదాడి కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మందికి ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పు వెనుక ఉన్న కేసు చరిత్ర ఏంటి? దర్యాప్తు ఎలా సాగింది? న్యాయస్థానం ఏ ఆధారాలు పరిగణలోకి తీసుకుంది? లెట్స్ వాచ్. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దాదాపు 18 ఏళ్ల తర్వాత అత్యంత కీలకమైన న్యాయ పరిణామం చోటు చేసుకుంది. దేశ భద్రత, ఉగ్రవాద నిరోధక వ్యవస్థ, న్యాయ ప్రక్రియలకు మైలురాయిగా నిలిచిన ఈ కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం ఈ తీర్పు వెలువడింది. 2008 జూలై 26న అహ్మదాబాద్ నగరం వరుస పేలుళ్లతో ఒక్కసారిగా వణికిపోయింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలో నగరంలోని 21 ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపారు. బస్సులు, ఆస్పత్రులు, మార్కెట్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం సూరత్ నగరంలో పేలకుండా ఉన్న పలు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో మరింత భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది. వెంటనే గుజరాత్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇతర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా విస్తృత దర్యాప్తు చేపట్టాయి. ఈ కేసులో మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదు కాగా సుదీర్ఘ విచారణ అనంతరం 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించి 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఇప్పుడు గుజరాత్ హైకోర్టు తాజా తీర్పుతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇది దేశ న్యాయ చరిత్రలో ఉగ్రవాద కేసుల విచారణకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యమైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు భారతదేశంలో జరిగిన అత్యంత విస్తృతమైన ఉగ్రవాద విచారణలో ఒకటిగా గుర్తింపు పొందింది. పేలుళ్ల అనంతరం గుజరాత్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కేంద్ర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తును ప్రారంభించాయి. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందు మీడియా సంస్థలకు పంపిన బెదిరింపు ఈమెయిళ్లు, పేలుడు పదార్థాల తయారీ, బాంబుల అమరిక, వాహనాల వినియోగం, కుట్ర సమావేశాలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు వంటి అనేక అంశాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేయగా విచారణ సందర్భంగా వందలాది మంది సాక్షులను కోర్టు ఎదుట హాజరుపరిచారు. వేలాది పేజీల పత్రాలు, శాస్త్రీయ నివేదికలు, డిజిటల్ సాక్ష్యాలను ప్రత్యేక కోర్టు కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 13 సంవత్సరాల పాటు సాగిన విచారణ అనంతరం 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు, అలాగే ఇతర పక్షాలు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అప్పీళ్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, దర్యాప్తు ప్రక్రియ, చట్టపరమైన అంశాలను మరోసారి సమగ్రంగా పరిశీలించింది. చివరికి ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ప్రధానంగా సమర్థిస్తూ 38 మందికి ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను కొనసాగించింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు భారత న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన ఉగ్రవాద కేసులో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం వరుస పేలుళ్లకు సంబంధించిన క్రిమినల్ కేసు మాత్రమే కాదు. దేశ అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక వ్యవస్థ, దర్యాప్తు సంస్థల సమన్వయం, న్యాయ ప్రక్రియల సామర్థ్యానికి జరిగిన ఒక పెద్ద పరీక్షగా కూడా పరిగణించబడింది. విచారణ సమయంలో కుట్ర రూపకల్పన, పేలుడు పదార్థాల సేకరణ, బాంబుల తయారీ, నిధుల సమీకరణ, కమ్యూనికేషన్ నెట్వర్క్, డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికలు వంటి అనేక అంశాలను కోర్టు విస్తృతంగా పరిశీలించింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే సమయంలో వరుస పేలుళ్లు జరపడం, సమాజంలో తీవ్ర భయాందోళనలు సృష్టించడం, ప్రజల భద్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగినట్లు దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. ప్రత్యేక కోర్టు విచారణ సందర్భంగా సమర్పించిన శాస్త్రీయ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు, పేలుడు పదార్థాల విశ్లేషణ నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం తీర్పును వెలువరించింది.
చెప్పింది. అనంతరం దాఖలైన అప్పీళ్లపై గుజరాత్ హైకోర్టు కూడా కేసులోని అన్ని కీలక అంశాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ప్రధానంగా సమర్థించింది. ఈ కేసు ద్వారా ఉగ్రవాద నేరాల దర్యాప్తులో సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, శాస్త్రీయ సాక్ష్యాల ప్రాముఖ్యత మరోసారి వెలుగులోకి వచ్చాయి. అలాగే సుదీర్ఘకాలం కొనసాగిన విచారణ అనంతరం కూడా న్యాయ ప్రక్రియ నిరంతరంగా సాగి తుది తీర్పు వెలువడడం, చట్టం ముందు ప్రతి కేసు సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ణయించబడుతుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ చట్టం తన విధి నిర్వహణలో రాజీ పడదనే సందేశాన్ని కూడా ఈ తీర్పు స్పష్టంగా ప్రతిబింబించింది. గుజరాత్ హైకోర్టు తాజా తీర్పుతో అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు మరో కీలక దశకు చేరుకుంది. అయితే భారతీయ న్యాయ వ్యవస్థలో అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాల ప్రకారం దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఇప్పటికీ ఉంది. అందువల్ల ఈ కేసుకు సంబంధించిన తుది న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగొచ్చు. అయినప్పటికీ దాదాపు 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో వెలువడిన తాజా తీర్పు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందనే భావనను కలిగించింది. 2008లో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, తీవ్రంగా గాయపడిన బాధితులు ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ ప్రక్రియలో మరో ముఖ్యమైన అధ్యాయం పూర్తయింది. ఈ కేసు దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దర్యాప్తు సంస్థలు, భద్రతా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేసిన కీలక ఉదాహరణగా నిలిచింది. పేలుళ్ల తర్వాత సేకరించిన సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ పరిశోధనలు, సుదీర్ఘ విచారణ, న్యాయపరమైన పరిశీలన ఇవన్నీ కలిసి ఈ కేసును దేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన ఉగ్రవాద కేసులో ఒకటిగా నిలబెట్టే. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉగ్రవాద ఘటనల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన న్యాయ ప్రక్రియ ఎంత అవసరమో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. దేశ భద్రత, ప్రజల ప్రాణరక్షణ, న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఈ 3 అంశాలకు ఈ తీర్పు మరింత బలాన్ని చేకూర్చే పరిణామంగా నిలిచింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు తీర్పు దేశ న్యాయ చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా నిలిచింది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఎంత కీలకమో ఈ విచారణ మరోసారి స్పష్టం చేసింది. అదే సమయంలో చట్టపరమైన ప్రక్రియ ఎంత సుదీర్ఘమైనదైనా సాక్ష్యాధారాల ఆధారంగానే తుది తీర్పు వెలువడుతుందనే విషయాన్ని ఈ కేసు మరోసారి నిరూపించింది. దేశ భద్రత, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిన ఈ తీర్పు భారత న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.